సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. నాగ చైతన్య షోయూ రెస్టారెంట్ కు తారక్ జపాన్ నుంచి ప్రమోషన్ షురూ చేశాడు. దేవరా సినిమా జపనీస్ లో రిలీజ్ అయిన తర్వాత ఇచ్చిన అక్కడి లోకల్ ఇంటర్వ్యూలో చై గురించి ప్రస్తావించడం అక్కినేని ఫ్యాన్స్ కి సపోర్ట్ గా నిలిచింది. ఇంతకీ నందమూరి హీరో జపనీస్ తో ఏం మాట్లాడాడు? ఎన్టీఆర్ చైతుపై జపాన్లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. దేవరా జపనీస్ వెర్షన్ మార్చి 28న రిలీజ్ అయిన సందర్భంగా చిత్ర ప్రమోషన్లో తారక్ వారం రోజులుగా అక్కడే ఉండి భారీగా ప్రమోషన్స్ చేస్తున్నాడు. జపాన్ మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. తారక్కి జపాన్ ఫ్యాన్స్ గ్రాండ్ వెల్కమ్ చెప్పి ప్రేమను చూపిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా తారక్ జపాన్ వారు చూపిస్తున్న అభిమానాన్ని చూసి మురిసిపోయాడు. దీంతో దీనిపై నెట్టింట ఓ పోస్ట్ కూడా పెట్టాడు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడిన ఎన్టీఆర్ కామెంట్స్ జనాల్ని ఆకట్టుకుంటున్నాయి. ఇందులో అక్కినేని నాగ చైతన్య గురించి మాట్లాడాడు. ఫుడ్ గురించి టాపిక్ రాగా హైదరాబాద్లో నా స్నేహితుడు నాగ చైతన్య షోయూ అనే రెస్టారెంట్ నడుపుతున్నాడని, అతను కూడా నటుడని చెప్పడం విశేషం. ఈ ఇంటర్వ్యూలో వివిధ అంశాలపై ఎన్టీఆర్ మాట్లాడటం జరిగింది. ఈ క్రమంలో ఫుడ్ విషయానికొచ్చినప్పుడు నాగ చైతన్య రెస్టారెంట్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. షోయూ రెస్టారెంట్లో చాలా రకాల ఫుడ్స్ లభిస్తాయంటున్నాడు. సుషి అనే జపనీస్ ఫుడ్ ను తాను బాగా ఇష్టపడతానని, ఆ ఫుడ్ చాలా అద్భుతంగా ఉంటుందని జపనీస్ కు భజన చేశాడు. నాగ చైతన్య రెస్టారెంట్ పై ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.